చెప్తున్నాను వినండి. ఒక ఒక చెల్లిలాగే ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంది. ఎన్ఆర్ఐ తెలుసు కదా, ఇండియాలో ఉండరు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంటే ఆ పాస్టర్ గారిని ప్రేయర్ చేయమంది. పాస్టర్ గారిని ప్రేయర్ చేయమంటే ఆయన పాస్టర్ గారు చెప్పారు, సహవాసానికి దూరంగా పోయి ఎన్ఆర్ఐ సంబంధాలు ఇవన్నీ ఎందుకమ్మా, సహవాసానికి దగ్గర గుండు, పైగా ఆయన అంత విశ్వాసం కూడా కాదు, ఎందుకమ్మంటే అలా కాదు పాస్టర్ గారు, నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించేస్తున్నట్టు అనిపిస్తుంది, అబ్బాయిని చేసుకోమని నాకు ప్రేరేపణ, నా ప్రగాఢమైన విశ్వాసం అది. ఏదోలా మాట్లాడి దేవుడితో రికమెండేషన్ చేసి ప్రార్థన చేసేసి ఏదోలో పెళ్లి చేసి తప్పకుండా ఏదోలో బలవంతంగా పెళ్లి అయిపోయింది. అదే పాస్టర్ గారికి పాస్టర్ గారితో బలవంతంగా ఆ పెళ్లి చేయించారు. కట్ చేస్తే 6 monthsకి ఏం జరిగింది చెప్పిన, దేవుడు ఏంటంటే ఇలాంటి సంబంధాన్ని ఇచ్చాడు అన్నారు. దేవుడు ఇచ్చాడు, నువ్వు తెచ్చుకున్నావు చెప్పండి. ఈ దేవుడు ఇచ్చిందా నువ్వు తెచ్చిందా? దేవుడు దైవజనుల ద్వారా కొంచెం ఆలోచించని నీకు సమాధానం చెప్పాడు. నువ్వేం చేస్తావు? తెచ్చి చేసేసుకుని నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకుని నీ ముహూర్తాలు ఈ ప్రార్థనలన్నీ కలిపేసి ఇప్పుడు